హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 ఉంది కదా, అంటే ట్రిగ్నోమెట్రీ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇవి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. బట్ ఇక నేను షార్ట్ ఆన్సర్స్ లాగా ఇలా చెప్తున్నాను. ఇవి మీకు ఈ సెట్కి యూజ్ అవుతాయి. ఓకే, అలానే ఇంటర్ వాళ్ళు అయితేనేమో వాళ్ళకి ఎంసెట్కి యూజ్ అవుతాయి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 30 degrees దెన్ సైన్ 2a ఈజ్. ఏ వాల్యూ ఇచ్చేసారు, మనకి సైన్ 2a వాల్యూ కావాలి. మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ క్వాడ్రాటిక్ యాంగిల్స్ అనేవి మీకు తెలిస్తే ఇక్కడ నేను చెప్పే ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ప్రాబ్లం అని చాలా ఫాస్ట్గా చేస్తారనమాట. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 30 degrees దెన్ సైన్ 2a అన్నప్పుడు ఏం చేయాలి, సైన్ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 30 degrees సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సైన్ 2 ఇంటూ 30 అంటే ఎంత అండి, సైన్ 60 degrees. సైన్ 60 degrees మనల్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ π/3 అని రాయొచ్చు కదా. పై అంటే ఎంత అండి, 180 degrees. 180 degrees బై 3 అంటే సైన్ 60 అవుతుంది. ఈ వాల్యూ ఎంత అండి, √3/2. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 30 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 60 degrees ఈజ్. ఇక్కడ కూడా అంతే, మనకు సైన్ 30 వాల్యూ తెలియాలి, అలానే కాస్ 60 వాల్యూ తెలియాలి. సైన్ 30 వాల్యూ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, π/6 అని రాస్తాం కదా, అది ఇక్కడ రాయండి. సైన్ 30 degrees ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, సైన్ π/6 అని రాసుకోవచ్చు కదా. సైన్ π/6 వాల్యూ ఎంత, 1/2. అలానే ఇక్కడ ఇంకేమైంది, కాస్ 60 degrees అంటే ఎలా రాస్తాము, కాస్ π/3 అని రాయొచ్చు కదా. కాస్ 60 degrees అంటే కాస్ π/3 వాల్యూ కూడా మనకి 1/2ని. మనకి ఇప్పుడు సైన్ 30 degrees వాల్యూ తెలిసింది, అలానే కాస్ 60 degrees వాల్యూ కూడా తెలిసింది. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ ఇక్కడ కాస్ 60 వాల్యూ కూడా 1/2నే కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ ఇలా వేసుకుంటే 1/4 ప్లస్ 1/4 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 2/4 వస్తుంది. 2/4 అంటే ఎంత, 1/2. ఇదే ఆన్సర్. అర్థమైందా అండి. ఏం లేదు, జస్ట్ ఆ క్వాడ్రాటిక్ యాంగిల్ ఒక్కసారి చూసుకుంటే దాన్ని బట్టి ఈజీగా చేసే ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ కాస్ 0 degrees ప్లస్ సైన్ 90 degrees ప్లస్ √2 ఇంటూ సైన్ 45 degrees ఈజ్. కాస్ 0 degrees వాల్యూ ఎంత, 1 ప్లస్ సైన్ 90. సైన్ 90 అంటే ఎలా రాస్తాము, సైన్ π/2 కదా, 90 degrees అంటే ఇప్పుడు సైన్ π/2 వాల్యూ ఎంత, 1 ప్లస్ ఇక్కడ ఏముంది, √2 ఉంది కదా, √2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి, సైన్ 45 degrees ఉంది. సైన్ 45 degrees అంటే ఎంత, π/4 కదా. సైన్ 45 degrees ఈక్వల్ టు ఎంత, సైన్ π/4. ఇప్పుడు మళ్ళీ మీకు టేబుల్ మొత్తం మీరు నేర్చుకుంటే సైన్ π/4 వాల్యూ ఎంతో చూసుకోవాలి. సైన్ π/4 వాల్యూ 1/√2 అండి. ఇలా రాసి √2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు రిమైనింగ్ ఉన్నది ఏంటి, 1 + 1 + 1 అంటే 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 45 degrees ప్లస్ 2 tan స్క్వేర్ 60 degrees ఈజ్. tan 45 వాల్యూ తెలుసు కదా మనకి, ఎంతండి tan 45 వాల్యూ 1, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది, 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ tan స్క్వేర్ 60 degrees ఉంది. tan స్క్వేర్ 60 degrees వాల్యూ √3 అండి, బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేస్తాము. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే ఎంత, 1 కదా, ప్లస్ 2 ఇంటూ 3 ఉంది ఇక్కడ, 2 ఇంటూ 3 అంటే 6. 1 + 6 అంటే ఎంత, 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ యాంగిల్స్ వాల్యూస్ తెలిస్తే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైన్ 60 degrees. సైన్ 60 degrees అంటే వాల్యూ ఎంత, √3/2 ప్లస్ నెక్స్ట్ కాస్ 30 degrees. కాస్ 30 degrees వాల్యూ కూడా √3/2నే అండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, √3 ప్లస్ √3 డినామినేటర్లో 2 అవుతుంది. √3 ప్లస్ √3 అంటే 2√3 అవుతుంది బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మిగిలింది ఏంటి, √3. √3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కాస్ π/3 ప్లస్ టాన్ π/4. ఇందాక మనం యాంగిల్స్ రాసాం కదా, 60 degrees అంటే π/3 అని, నెక్స్ట్ 45 degrees అంటే π/4 అని ఇలా రాసాం చూసారా. ఇక్కడ డైరెక్ట్గా అలా యాంగిల్స్లా ఇవ్వకోకుండా ఇలా π/3 అని డైరెక్ట్గా ఇలా ఇచ్చేసారండి. కాస్ π/3 వాల్యూ ఎంత, మనకి 1/2. ఓకే, కాస్ π/3 వాల్యూ 1/2. అలానే టాన్ π/4 వాల్యూ ఎంత అంటే 45 degrees కదా, టాన్ 45 degrees వాల్యూ ఎంత, 1. అవే ఇక్కడ రాయండి, 1/2 ప్లస్ 1. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 1 + 2/2 అవుతుంది, అంటే 3/2. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సైన్ 60 degrees ఇంటూ కాస్ 30 degrees ప్లస్ కాస్ 60 degrees ఇంటూ
sin 30 degrees. ఇది మీకు చూడగానే ఒక ఫార్ములా గుర్తొస్తుందా? ఏంటి ఆ ఫార్ములా? sin a cos b ప్లస్ cos a sin b. అది దేనికి ఫార్ములా అండి? sin of a ప్లస్ b కదా, అది రాయండి ముందు ఫార్ములా. sin of a ప్లస్ b ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b. ఇదే ఫార్ములా. ఇక్కడ మనకేంటి ఇది కాదు ఇచ్చింది మనకి, అంటే ఇప్పుడు దీని ప్లేస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా. అంటే సైన్ ఆఫ్ ఏ అంటే ఎంత? 60 degrees ప్లస్ బి అంటే ఎంత? 30 degrees. 60 ప్లస్ 30 అంటే ఎంత అండి? 90. సైన్ 90 వాల్యూ ఎంత? సైన్ 90 degrees కదా. సైన్ 90 degreesని ఎలా రాసుకోవచ్చు మనం? సైన్ π/2 అని రాయొచ్చు కదా. సైన్ π/2 వాల్యూ ఎంత? 1. ఓకే, సైన్ π/2 వాల్యూ ఎంత? 1. ఓకే, 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, cos 60 degrees ఇంటూ cos 30 degrees మైనస్ sin 60 degrees ఇంటూ sin 30 degrees. ఇది కూడా ఏ ఫార్ములా కనిపిస్తుంది? cos a cos b మైనస్ sin a sin b. అంటే ఇది ఏ ఫార్ములా? cos of a ప్లస్ b ఫార్ములా కదా. cos of a ప్లస్ b ఈక్వల్ టు cos a ఇంటూ cos b మైనస్ sin a ఇంటూ sin b. ఈ ఫామ్ కనిపిస్తుంది కదా, మనకు ఇచ్చింది ప్రాబ్లం ఇది, ఈ ఫామ్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు మనం? cos of a ప్లస్ b అని రాయొచ్చు కదా. a అంటే ఎంత? 60 ప్లస్ b అంటే ఎంత? 30. ఓకే, అంటే cos 60 ప్లస్ 30 అంటే cos 90 degrees. cos 90 degrees వాల్యూ ఎంత అండి? 0. ఓకే, 0 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if a equal to 45 degrees, b equal to 30 degrees, then sin a by cos a plus sin a into sin b. ఏం లేదు, ఏ వాల్యూ తెలుసు మనకి, అలానే b వాల్యూ తెలుసు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత అండి? 45 degrees కదా. సైన్ 45 degrees బై మళ్ళీ డినామినేటర్లో ఏముంది? cos a అంటే cos 45 degrees ప్లస్ sin a sin 45 degrees into sin b అంటే sin 30 degrees. ఇటు వాల్యూస్ అన్నీ తెలిస్తే ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సైన్ 45 degrees వాల్యూ ఎంత? 1/√2. కాస్ 45 degrees వాల్యూ కూడా 1/√2 నేనండి. 1/√2 ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏముంది? సైన్ 45 ఉంది, అంటే 1/√2 ఇంటూ మళ్ళీ సైన్ 30 degrees. సైన్ 30 degrees అంటే వాల్యూ 1/2. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. న్యూమరేటర్లో 1/√2 ఉంది కదా, ఆ √2 వేయండి. నెక్స్ట్ డినామినేటర్ చూసుకుంటే 1/√2 ప్లస్ ఇక్కడ ఏముంది? 1/2 ఇంటూ √2 వేసుకోండి. దీన్ని ఇంకెలా 1/√2 బై డినామినేటర్లో ఏం చేస్తారంటే 1/√2ని కామన్ తీయండి. 1/√2ని కామన్ తీస్తే మనకి మిగిలేదు ఏంటి? 1/2. ఓకే, ఇలా వేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎల్సిఎం చేయండి. 2 + 1 3, 3 + 2 2 + 1 3 అంటే 3/2. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? 3 అంటే 2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది sin 45 degrees ఇంటూ cos 30 degrees ప్లస్ cos 45 degrees ఇంటూ sin 30 degrees. ఇది చూడగానే మీకు ఏం ఫామ్ కనిపిస్తుంది? sin a cos b ప్లస్ cos a sin b కనిపిస్తుంది కదా. అంటే ఈ ప్లేస్లో మనం ఏం వేయచ్చు? sin a ప్లస్ b ఫార్ములా వేయచ్చు కదా. బట్ అలా వేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదండి. ఒకసారి ట్రై చేయండి, అలా కూడా మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా. బట్ ఇది మాత్రం సాల్వ్ అవ్వదు. ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం వాల్యూస్ వేసేసుకుంటే సరిపోతుంది. sin 45 degrees వాల్యూ ఎంత అండి? 1/√2 ఇంటూ అలానే cos 30 degrees వాల్యూ √3/2 ప్లస్ cos 45 degrees వాల్యూ 1/√2 ఇంటూ sin 30 degrees వాల్యూ 1/2. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వేస్తే ఇది సాల్వ్ అవ్వదు అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? √3/2 ఇంటూ √2 రాసుకోవచ్చు. అలానే ఇక్కడ 1/2 ఇంటూ √2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం చేయొచ్చు కదా, ఏమని? 2 ఇంటూ √2. అలా న్యూమరేటర్లో ఏమొస్తుంది? √3 + 1 వస్తుంది. ఇదే ఆన్సర్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ప్రాబ్లం అనేది చేయాలండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఏం లేదు, క్వాడ్రాంట్ అండ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, యాంగిల్స్ ఒక్కసారి ఆ టేబుల్ మీరు చూసుకుంటే ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు 2023లో అలానే 2024లో అడిగిన ఈసెట్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్లో అడిగిన ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే అలానే యూజ్ ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.